ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వాలంటీర్లలోనూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. కావలిలో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి 4 వాలంటీర్లు మద్దతు తెలిపారు. అయితే ఈ విషయం తెలిసిన అధికారులు వారిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఆ 4 వాలంటీర్లను తొలగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే ఉద్యోగాలు వదిలేసేందుకు కూడా వాలంటీర్లు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మరోవైపు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో అత్యవసరంగా వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించారు. ఒక్కో వాలంటీర్కు 5,000 రూపాయల నగదు, దుస్తులు, చీరలు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. పథకాలు రావంటూ ఓటర్లను బెదిరించి వైసీపీకి ఓట్లు వేయించాలని సూచించినట్లు తెలుస్తోంది. వైసీపీకి ఎన్నికల అధికారులు తెరచాటు మద్దతు ఇస్తున్నట్లు వినికిడి. ఎమ్మెల్యే నివాసంలోనే పంపకాలు సాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకొని పరిస్థితి. కాగా ఎమ్మెల్యే నివాసంలో వాలంటీర్ల సమావేశాలు వీడియోలు ఒక ప్రముఖ ఛానల్ చేతికి చిక్కాయి. ఓవైపు కొందరు వాలంటీర్లు జగన్కు వ్యతిరేకంగానూ, మరోవైపు వైసీపీకి మద్దతుగాను నిలవడంతో అసలు జిల్లాలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.